హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనేది చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాణిజ్య ఉద్యోగులకు సంబంధించి ప్రొబేషన్ని డిక్లేర్ చేసే విషయంలో భాగంగా ఏవైతే మనకు మిగిలిన డిపార్ట్మెంట్స్ అనేవి వారి యొక్క మాతృ శాఖల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఈ 2 ఇయర్స్గా ఏపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ పరీక్షల నందు పేపర్ కోర్స్ అనేది రాయలేకపోయారో ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి వారి యొక్క ప్రొబేషన్ని డిక్లేర్ చేసే విషయంలో భాగంగా ఏపీఎస్సీ అతి త్వరలో కండక్ట్ చేయబోయే సిలబస్ పైన వారి యొక్క ఎగ్జామ్స్ పైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఆ యొక్క అప్డేట్ని మనం చూద్దాం. ఈ అఫీషియల్ ఆర్డర్స్ని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వీరికి ఏపీఎస్సీ త్వరలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి ఏవైతే మనకు సిలబస్ అయితే ఉంటుందో ఆ యొక్క సిలబస్ను కూడా రిలీజ్ చేశారు. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్స్కి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అప్లై చేసుకోవాలి. ఈ యొక్క ఎగ్జామ్స్కి మీరు వితౌట్ బుక్స్, ఓకే, విత్ బుక్స్ కాదు, వితౌట్ బుక్స్. మనకు ప్రీవియస్గా ఇతర డిపార్ట్మెంట్స్ వారు పేపర్ కోడ్ 8 అని 10 అని 146 148 అని చెప్పి ఇతర డిపార్ట్మెంట్స్ వారు ఏపీఎస్సీ ద్వారా పేపర్ కోడ్స్కి అయితే విత్ బుక్స్తోనే వెళ్ళేవారు. కానీ మీకు మాత్రం వితౌట్ బుక్స్ అని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేశారు. ఓకే, ఈ యొక్క ఆర్డర్స్ అనేది రేపు చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు. బట్ ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా మీరు వితౌట్ బుక్స్తోనే ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని చెప్పి ఉంది. మీ యొక్క సిలబస్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఓకేనా, మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇదివరకు రాసినటువంటి ఆ పేపర్ కోర్స్ సంబంధించి సిలబస్ పూర్తి భిన్నము. మీకు సంబంధించి ఈ ప్రొబేషన్ డిక్లేర్ చేసే విషయంలో భాగంగా కండక్ట్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఓకే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్కువగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రతిదాన్ని కూడా మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. మీకు కావాలంటే ఈ యొక్క పీడిఎఫ్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ కూడా పిన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, సో అది మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, సిలబస్ అనేది మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా వరకు కూడా ఉండటం జరిగింది. ఇది మీ యొక్క తోటి సెక్రటరీస్ ఎవరైతే ఏపీఎస్సీ ద్వారా పేపర్ కోర్స్ అనేది రాసి ఉన్నారో వారితో పోల్చుకుంటే చాలా భిన్నమని చెప్పుకోవాలి. ఓకేనా గైస్, అందువల్ల మీకు మేబీ వారు సిలబస్ అనేది ఈ విధంగా మార్పు చేశారు కాబట్టి మీకు వితౌట్ బుక్స్ అని చెప్పి వారు చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆల్రెడీ మీరు సర్వీసెస్ అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించి మీకు ఒక ప్రాథమిక అవగాహన అనేది ఉంటుందని చెప్పి వారు భావించి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడాను మీ పరంగా ఎగ్జామ్స్ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినప్పటికీ కూడా మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, రెగ్యులర్గా ఈసారి మన యొక్క ఛానల్ అప్డేట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.